హాయ్ ఫ్రెండ్స్. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసు అయితే కనుక తీవ్ర సంచలనం రేపింది. అయితే ఇన్నాళ్ళు అయిపోయినప్పటికీ కూడా దానిపై మళ్ళీ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ కేసుపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి? గతంలోనే ఆ యొక్క కేసుపై చాలా వాదనలు అయితే కనుక వినిపించారు. మళ్ళీ ఇప్పుడు ఆ వాదనలన్నీ మళ్ళీ మొదటకొచ్చినట్టు అయింది. అసలు ఏం జరిగింది? వివరాలు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించినటువంటి సంచలనాత్మక ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని పరిణామం ఇప్పుడు మళ్ళీ చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మళ్ళీ మొట్టమొదటి నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకని? గతంలో ఈ కేసులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటీవలే పదవీ విరమణ పొందడంతో నిబంధనల ప్రకారం ఈ కేసు వాదనలు మళ్ళీ మొదటి నుంచే వినాల్సి వస్తుందని చెప్పేసి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు స్పష్టం చేశారు. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ తెరపైకి అయితే రానుంది. గతంలో వినిపించిన వాదనలు, తీర్పు రిజర్వ్లు వాళ్ళు ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిజేఐ సూర్యకాంత్ గారు మళ్ళీ మొదటి నుంచి ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పేసి అయితే ఆయన చెప్తూ ఉన్నారు. అయితే 10 ఏళ్ల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టించినటువంటి ఓటుకు నోటు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు గతంలో సుదీర్ఘంగా విచారణ అయితే చేశారు. అయితే వాదనలు విన్న బెంచ్లోని జడ్జీలు రిటైర్ కావడంతో ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల విచారణ కంప్లీట్ అవ్వకుండా అప్పుడు తీర్పు అది ఇవ్వలేదు, రిజర్వ్ చేసి వదిలేశారు. అదైతే కనుక టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది పూర్తి అవ్వలేదు విచారణ. కేసుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఈ వ్యవహారం సిజేఐ ముందుకు రాగా న్యాయ ప్రక్రియ నియమాల ప్రకారం పాత వాదనలను పరిగణలోకి తీసుకోలేమని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ గారు, సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు అయితే తెలిపారు. అందువల్ల ఈ కేసును కొత్త ధర్మాసనం మళ్ళీ మొదటి నుంచి విచారణ అయితే కనుక చేయాల్సి ఉంది. మొదటి నుంచి మళ్ళీ వాదనలు వింటామని వెల్లడించారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి కేసు కావడంతో దీనిని వేగవంతంగా విచారించేందుకు వీలుగా త్వరలోనే ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని అయితే కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. నూతన బెంచ్ ఏర్పాటు తర్వాత పిటిషనర్లు, ప్రతివాదుల తరపు న్యాయవాదులు తమ వాదనలు మళ్ళీ ఫ్రెష్గా వినిపించనున్నారు. ఇన్నాళ్ళు ఉలుకులు పలుకులేని ఈ ఓటుకు నోటు వ్యవహారం సుప్రీంకోర్టులో రీహియరింగ్ కావడంతో అటు న్యాయవాదుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.